విద్యార్థులు ఇంతవరకు సబ్జెక్ట్ వాళ్ళు చేసే ప్రతి పనిని వర్బ్తో చెప్పారు. సబ్జెక్ట్ వాళ్ళు ఆ పనిని ఇప్పుడు చేస్తున్నారా, గతంలో చేశారా, భవిష్యత్తులో చేస్తారా అని కేవలం వర్బ్పై మాత్రమే మార్పిడి తీసుకువస్తూ మీరు చెప్పగలిగారు. ఇక్కడ సబ్జెక్ట్ ఒక పనిని ఇప్పుడు చేస్తున్నాడు అని చెప్పడానికి మీరేం చేశారు? వర్బ్కి ఐఎన్జి కలిపారు. ఇక సబ్జెక్ట్ గతంలో చేశాడు అని జరిగిపోయిన పనిని చెప్పారు వర్బ్కి ఈడీ చేర్చడం ద్వారా. ఇక సబ్జెక్ట్ పనిని భవిష్యత్తులో చేస్తాడు అని చెప్పారు వర్బ్కి ముందు విల్ షల్ చేర్చడం ద్వారా. అంటే వర్బ్ని మనం ఎప్పుడైతే ఐఎన్జితో చూస్తామో వెంటనే గుర్తించగలుగుతాము ఇది ప్రస్తుతం జరుగుతూ ఉన్న చర్య అని. ఇక వర్బ్ని ఎప్పుడైతే ఈడీతో చూసుకుంటామో వెంటనే గుర్తించగలుగుతాము ఇది పాస్ట్ జరిగిపోయిన చర్య అని. ఇక వర్బ్కు ముందు విల్ షల్ చూసినప్పుడు ఇది భవిష్యత్తులో చర్య జరగబోతుంది అని గుర్తించగలుగుతాం. ఇక్కడ చూడండి, డ్రింకింగ్ త్రాగుచున్నారు, డ్రాంక్ త్రాగారు. ఇది స్ట్రాంగ్ వర్బ్ కనుక దీనికంటూ ఉన్న పాస్ట్ టెన్స్ని రాశాము డ్రాంక్ అని. ఇక విల్ షల్ డ్రింక్ త్రాగుతారు. ఈ రకంగా మనం వర్బ్ని ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో చెప్పగలిగాం. కానీ ఇక్కడ ఒక విషయం, నేను ప్రతిరోజు త్రాగుతాను అని చెప్పాలి. మరి ఇలా చెప్పడానికి నేను పై రూపాల్లో ఉన్న ఏ వర్బుని చెప్తే గనక అది మనకు ఆ మీనింగ్ తీసుకురాగలుగుతుంది? చూడండి, డ్రింకింగ్ త్రాగుచున్నారు, డ్రాంక్ త్రాగారు, విల్ షల్ డ్రింక్ త్రాగుతారు. కానీ నేను ప్రతిరోజు త్రాగుతాను అని చెప్పడానికి పైన ఉన్న ఏ వర్బు మనకి ఆ మీనింగ్ తీసుకురాదు. మరి ఇలాంటి మీనింగ్ తీసుకురావడానికి వర్బుని ఏ రూపంలో చూపెట్టాలి అంటే ఇక్కడ మనకి ప్రతిరోజు జరిగే చర్యనే కాదు, ఇంకా కొన్ని చర్యలు ఉన్నాయి, వాటిని కూడా సమాధానం చెప్పలేం మనం. ఇందాకే జరిగిపోయింది లేదా ఎంతో కాలంగా జరుగుతూ ఉంది, ఒక చర్య జరుగుతూ ఉండెను, ఒక చర్యకు ముందే ఇంకో చర్య జరిగిపోయింది, ఒక చర్యకు ముందే ఇంకో చర్య కొద్ది కాలంగా జరుగుతూ ఉండెను. ఇలా ఎన్నో రకాల చర్యలు ఉన్నాయి. మీరు వీటన్నిటినీ కేవలం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ జ్ఞానంతో మాత్రమే చెప్పలేరు. మరి ఇలాంటి చర్యలన్నిటినీ చెప్పడానికి వర్బుని ఏ రూపంలో చూపెడితే కనుక ఆ మీనింగ్ వస్తుంది అంటే మనకి వర్బ్ పైన కనబడే రూపాంతరాల గురించి అవగాహన కావాలి. వీటినే టెన్సెస్ అంటారు. టెన్సెస్ అనగా వర్బ్ని ఏ రూపంలో చూపెడితే కనుక ఏ మీనింగ్ వస్తుంది అని చెప్పేదే ఈ టెన్సెస్. ఈ టెన్సెస్లో భాగంగా ఇప్పటి వరకు కేవలం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ మాత్రమే చూసాం. ప్రజెంట్లో ఇప్పుడు జరుగుతున్న చర్య, పాస్ట్లో గతంలో జరిగిపోయిన చర్య, ఫ్యూచర్లో భవిష్యత్తులో జరగబోయే చర్య అని మాత్రమే చెప్పగలుగుతాం. కానీ ప్రతిరోజు జరిగే చర్య, ఇందాకే జరిగిపోయిన చర్య, ఇంకా ఎంతో కాలంగా జరుగుతున్న చర్య, వీటన్నిటినీ మనకింకా చెప్పడానికి రాదు. వీటిని గురించి చెప్పాలి అంటే మనకి టెన్సెస్ గురించిన అవగాహన కావాలి. ఈ టెన్సెస్ కేవలం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్కే పరిమితం కావు. ప్రజెంట్లో 4 ఉన్నాయి, పాస్ట్లో 4 ఉన్నాయి, ఫ్యూచర్లో 4 ఉన్నాయి. వీటినే టెన్సెస్ అంటారు. ఇక మనం ముందు పాఠంలో ఒక్కొక్క టెన్స్ గురించి ఇన్ డీప్ ఐడియా తీసుకుంటూ వెళతాం.
విద్యార్థులు, మనం ఇప్పుడు ఒక్కొక్క టెన్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం చూద్దాం ప్రజెంట్ టెన్స్లో మొదటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇంతకు ముందు మనకు నేను ప్రతిరోజు టీ త్రాగుతాను అన్న విషయాన్ని మనకు తెలిసిన ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ద్వారా చెప్పలేకపోయాం. మరి ఈ ప్రతిరోజు జరిగే సంఘటనని చెప్పాలి అంటే మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించిన అవగాహన కావాలి. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ప్రతిరోజు జరిగే చర్యల గురించి చెప్తుంది. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బుని ఏ రూపంలో చూపెట్టాలి అంటే కేవలం వర్బు మొదటి రూపాన్ని వాడాలి. ఇక్కడ చూడండి, నేను ప్రతిరోజు టీ త్రాగుతాను అన్న విషయాన్ని ఇలా చెప్పుకోవచ్చు. ఐ డ్రింక్ టీ ఎవ్రీడే. ఇక్కడ డ్రింక్ అనే వర్బ్కి ఐఎన్జి, ఈడి లాంటివి కలపలేదు. కేవలం వర్బుని మొదటి రూపంలో చూపెట్టడం ద్వారానే ఈ ప్రతిరోజు జరిగే చర్య అనే మీనింగ్ వచ్చింది. అలాగే నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాను. ఐ రీడ్ ద న్యూస్ పేపర్ ఎవ్రీడే. మేము ప్రతిరోజు గార్డెన్లో ఆడుకుంటాము. వి ప్లే ఇన్ ద గార్డెన్. ఈ రకంగా ప్రతిరోజు జరిగే చర్యల్ని కేవలం వర్బ్ మొదటి రూపం ద్వారానే చూపెట్టవచ్చు. ఇక్కడ మరికొన్ని ఉదాహరణలు చూడండి. నేను ఇంగ్లీష్ బోధిస్తాను. ఐ టీచ్ ఇంగ్లీష్. మీరు ఇక్కడికి వస్తారు. యు కమ్ హియర్. నేను టీ త్రాగుతాను. ఐ డ్రింక్ టీ. వాళ్ళు తెలుగు మాట్లాడతారు. దే స్పీక్ తెలుగు. మీరు టీవీ చూస్తారు. యు వాచ్ ద టీవీ. మీరు న్యూస్ పేపర్ చదువుతారు. యు రీడ్ ద న్యూస్ పేపర్. మీరు టైం పాస్ చేస్తారు. యు పాస్ టైం. మేము 3 సార్లు తింటాం. వి ఈట్ 3 టైమ్స్. నేను మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటాను. ఐ టేక్ రెస్ట్ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇలా ప్రతిరోజు జరిగే చర్యలకి కేవలం వర్బ్ మొదటి రూపం ద్వారానే చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోదగ్గ విషయం, వర్బుని కేవలం వర్బ్ మొదటి రూపంతోనే వాడాలి. కానీ ఇదే సింపుల్ ప్రజెంట్ టెన్స్ విషయాన్ని హీ, షీ, ఇట్ గురించి చెప్పవలసి వస్తే ప్రతి వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ని కానీ తప్పనిసరిగా ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, హీ డస్ హిజ్ హోంవర్క్ ఎవ్రీడే. ఇక్కడ డూ అనే వర్బ్కి ఈఎస్ చేర్చబడింది. అలాగే షీ వర్క్స్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఇక్కడ వర్క్ అనే వర్బ్కి ఎస్ చేర్చబడింది. ఇదే రకంగా హీ, షీ, ఇట్తో కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. చూడండి, ఐ టీచ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ బోధిస్తాను. అలాగే హీ టీచెస్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ బోధిస్తాడు. ఐ కమ్ హియర్. నేను ఇక్కడికి వస్తాను. షీ కమ్స్ హియర్. ఆమె ఇక్కడికి వస్తుంది. ఐ డ్రింక్ టీ. నేను టీ త్రాగుతాను. హీ డ్రింక్స్ టీ. అతడు టీ త్రాగుతాడు. ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. షీ స్పీక్స్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఐ వాచ్ ద టీవీ. నేను టీవీ చూస్తాను. హీ వాచెస్ ద టీవీ. అతడు టీవీ చూస్తాడు. ఇక హీ, షీ గురించి చెప్పుకున్నాం, కానీ ఇట్ గురించి చెప్పలేదు. ఇప్పుడు ఇట్ని తీసుకొని కొన్ని ఉదాహరణలు చూద్దాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సన్ అంటే ఎవరు? నేను, నీవు కాదు. ఇక్కడ థర్డ్ పర్సన్ కనుక ఇట్తో చూపెట్టాం. అలాగే ద ఫ్యాన్ మూవ్స్ రౌండ్. ఫ్యాన్ రౌండ్గా తిరుగుతుంది. ఇక ద కంప్యూటర్ వర్క్స్ ఫాస్ట్. కంప్యూటర్ ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇలా సింపుల్ ప్రజెంట్ టెన్స్తో ప్రతిరోజు జరిగే పనులే కాకుండా రెడీ పొజిషన్తో ఉన్న మాటలను కూడా చెప్పుకోవచ్చు. ఈ రెడీ పొజిషన్ ఏంటంటే
మీకు ఉదాహరణ చెప్తాను. మీరు ఊహించండి, నా చేతిలోని న్యూస్ పేపర్ పడిపోయింది. మీరు నాకు అందజేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు నేను మీతో ఇలా చెప్తాను, పర్వాలేదు నేను తీసుకుంటాను కదా. అంటే ఈ రకంగా ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్కి లేదా రెడీ పొజిషన్లో ఉన్న మాటలకి ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్తోనే చెప్పుకోవచ్చు. దీనికి నేను ఇలా చెప్తాను, నో ప్రాబ్లం, ఐ టేక్. అలాగే సరేనండి నేను వెళ్తానంటారు కదా. దీనికి ఓకే, ఐ గో నౌ అని చెప్పుకోవచ్చు. ఒక్కోసారి ఇలా చెప్తాం, పర్వాలేదు మీరు అక్కడ కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటానంటారు కదా. దీనికి ఇలా చెప్పుకోవచ్చు, నో ప్రాబ్లం, ఐ సిట్ హియర్, యు సిట్ దేర్. చూడు నేను ఇక్కడ రాస్తాను, లుక్ ఐ రైట్ హియర్. నేను అక్కడ నీ కొరకు వెయిట్ చేస్తాను, క్లాస్ తర్వాత రండి. ఐ వెయిట్ ఫర్ యూ దేర్, కమ్ ఆఫ్టర్ ద క్లాస్. నేను నీ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటాను, యా ఐ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. లేదండి నాకు ఇప్పుడే కావాలి, నో ఐ వాంట్ రైట్ నో. ఉండు నేను అక్కడికి నేను తీసుకెళ్తాను, వెయిట్ ఐ టేక్ యూ దేర్. నేను నీతో తర్వాత మాట్లాడతాను, ఓకే టాక్ టు యూ లేటర్. ఇలా ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్కి లేదా రెడీ పొజిషన్కి ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగపడుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్రతిరోజు జరిగే చర్యలే కాకుండా ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్తో వచ్చే మాటలు మరియు హ్యాబిట్స్ ఆఫ్ ఎ పర్సన్ అనగా ఒకరి మంచి చెడ్డ అలవాట్లను కూడా చెప్పగలుగుతుంది ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాము. హీ స్మోక్స్ సిగరెట్స్, అతను సిగరెట్స్ తాగుతాడు. హీ చ్యూస్ టొబాకో, అతడు పొగాకు నములుతాడు. హీ స్పిట్స్ వేరెవర్ హీ లైక్స్, అతడు ఇష్టం వచ్చిన చోట ఉమ్మి వేస్తాడు. హీ వేక్స్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అతడు ఉదయాన్నే నిద్రలేస్తాడు. హీ గోస్ టు బెడ్ లేట్ ఇన్ ద నైట్, అతడు రాత్రిళ్ళు లేటుగా నిద్రపోతాడు. ఐ డ్రింక్ ఓన్లీ కాఫీ, నేను కేవలం కాఫీ తాగుతాను. షీ హెల్ప్స్ ద నీడీ పీపుల్, ఆమె అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తుంది. ఇలా ఒకరి మంచి చెడ్డ అలవాట్లను కూడా చెప్పగలుగుతుంది ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. అంటే కేవలం వర్బ్ మొదటి రూపంని వాడటం ద్వారా ఈ మీనింగ్స్ అన్నీ తీసుకురావచ్చు. విద్యార్థులు, నేను టీ త్రాగుతాను అన్నదాన్ని ఐ డ్రింక్ టీ అని చెప్పారు. ఇక నేను టీ త్రాగను అని వాక్యాన్ని నెగటివ్లో చెప్పాలి అంటే ముందుగా మనం నెగటివ్స్ ఇంగ్లీష్లో ఎలా ఫ్రేమ్ అవుతాయి అనే విషయాన్ని చూద్దాం. ఏదైనా ఇంగ్లీష్ వాక్యాన్ని నెగటివ్లో చెప్పాలి అంటే ముందుగా మనం చూసుకోవాలి ఆ వాక్యంలో హెల్పింగ్ వర్బ్ ఉందా అన్న విషయాన్ని చూసుకోవాలి. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే ఈజ్ నుండి యూజ్డ్ టు వరకు 24 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఇవి వాక్య నిర్మాణంలో వర్బ్ రూపాన్ని మరియు ఆ వర్బుతో వచ్చే మీనింగ్ని మార్చడానికి ప్రత్యేకమైన పాత్ర వహిస్తాయి. ఇవన్నీ వర్బ్కి సహాయంగా వస్తాయి కనుక హెల్పింగ్ వర్బ్స్ అంటారు, అనగా సహాయక క్రియలు. ఇక ఎప్పుడైతే ఒక ఇంగ్లీష్ వాక్యంలో ఈ హెల్పింగ్ వర్బ్ కనబడుతుందో ఆ హెల్పింగ్ వర్బ్ పక్కనే కేవలం నాట్ రాసుకోవడం ద్వారా ఆ వాక్యాన్ని సులభంగా నెగిటివ్లోకి మార్చవచ్చు. ఇంగ్లీష్ వాక్యాల్లో ఎక్కువ శాతం వాక్యాలు ఈ హెల్పింగ్ వర్బ్తోనే ఫ్రేమ్ అవుతాయి. కేవలం ఈ హెల్పింగ్ వర్బ్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మరియు సింపుల్ పాస్ట్లో మాత్రమే కనపడవు. ఇక్కడ కొన్ని వాక్యాలు గమనిద్దాము.
ఇక్కడ ఉన్న ప్రతి వాక్యంలోనూ హెల్పింగ్ వర్బ్ కనబడుతుంది. ఈ హెల్పింగ్ వర్బ్ పక్కనే నాట్ చేర్చడం ద్వారా ఈ వాక్యాలన్నిటినీ నెగిటివ్లో రాయగలుగుతున్నాము. చూడండి, ఐ ఆమ్ టీచింగ్, ఐ ఆమ్ నాట్ టీచింగ్. యు ఆర్ లిజనింగ్, యు ఆర్ నాట్ లిజనింగ్. ఐ వాజ్ దేర్, ఐ వాజ్ నాట్ దేర్. హీ విల్ డూ సంథింగ్, హీ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఐ షుడ్ డూ సంథింగ్, ఐ షుడ్ నాట్ డూ ఎనీథింగ్. ఇకపోతే నేను ప్రతిరోజు టీ త్రాగుతాను అని ఇలా చెప్పుకున్నాము. ఐ డ్రింక్ టీ ఎవ్రీడే. నేను టీ త్రాగను అని చెప్పడానికి ఇక్కడ డ్రింక్ అనే పదం ముందు ఏ హెల్పింగ్ వర్బ్ రాలేదు. మరి అటువంటి వాక్యాలని ఎలా నెగిటివ్లో చెప్పుకోవాలి అంటే ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాక్యాలని నెగిటివ్లోకి మార్చడానికి వర్బ్కి ముందు డోంట్ని సహాయంగా తీసుకుంటారు. ఇక్కడ చూడండి, నేను టీ త్రాగుతాను, ఐ డ్రింక్ టీ. నేను టీ త్రాగను, ఐ డోంట్ డ్రింక్ టీ. అలాగే ఈ వాక్యాలు హీ, షీ, ఇట్కి సంబంధించినవైతే వర్బ్కి ముందు డోంట్ కాకుండా హీ, షీ, ఇట్కి డజంట్ని సహాయంగా తీసుకుంటారు. ఇక్కడ చూడండి, హీ అండర్స్టాండ్స్, అతడు అర్థం చేసుకుంటాడు. అతడు అర్థం చేసుకోడు, హీ డజంట్ అండర్స్టాండ్. ఇక్కడ డజంట్ వచ్చినప్పుడు వర్బ్కి ఉన్న ఎస్ని తీసివేస్తారు. ఈ నెగటివ్స్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని వాక్యాలు చూద్దాం. చూడండి, ఐ టీచ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ బోధిస్తాను. నేను బోధించను, ఐ డోంట్ టీచ్ ఇంగ్లీష్. నేను ఇక్కడికి వస్తాను, ఐ కమ్ హియర్. నేను ఇక్కడికి రాను, ఐ డోంట్ కమ్ హియర్. నేను టీవీ చూస్తాను, ఐ వాచ్ ద టీవీ. నేను టీవీ చూడను, ఐ డోంట్ వాచ్ ద టీవీ. నాకు తెలుసు, ఐ నో. నాకు తెలీదు, ఐ డోంట్ నో. అతడు టీ ఇష్టపడతాడు, హీ లైక్స్ టీ. అతడు టీ ఇష్టపడడు, హీ డజంట్ లైక్ టీ. ఆమె మాట్లాడుతుంది, షీ స్పీక్స్. ఆమె మాట్లాడదు, షీ డజంట్ స్పీక్. ఇది బాగా పనిచేస్తుంది, ఇట్ వర్క్స్ వెల్. ఇది బాగా పనిచేయదు, ఇట్ డజంట్ వర్క్ వెల్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ప్రతిరోజు జరిగే పనులు, రెడీ పొజిషన్, ఒకరి అలవాట్లను గురించే కాకుండా అప్పుడప్పుడు జరిగే పనులను కూడా ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చూపెడతారు. కానీ అప్పుడప్పుడు అనే మీనింగ్ వాక్యంలో తీసుకురావడానికి వర్బ్కి ముందు ఆఫెన్ వాడతారు. ఇక్కడ కొన్ని ఉదాహరణలు గమనించండి. నేను అప్పుడప్పుడు ఒక హోటల్కి వెళ్తాను, ఐ ఆఫెన్ గో టు ఏ హోటల్. నేను అప్పుడప్పుడు నా జీవితం గురించి ఆలోచిస్తాను, ఐ ఆఫెన్ థింక్ అబౌట్ మై లైఫ్. నేను అప్పుడప్పుడు ఆమెతో చర్చిస్తాను, ఐ ఆఫెన్ డిస్కస్ విత్ హర్. ఆమె అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుంది, షీ ఆఫెన్ కమ్స్ టు మై హౌస్. ఆమె అప్పుడప్పుడు లెటర్స్ రాస్తుంది, షీ ఆఫెన్ రైట్స్ లెటర్స్. ఆమె బ్రదర్ అప్పుడప్పుడు నన్ను శంకిస్తాడు, హర్ బ్రదర్ ఆఫెన్ సస్పెక్ట్స్ మీ. ఇక ఎప్పుడూ కాదు అని నెగిటివ్లో చెప్పుకోవాలి అంటే వర్బ్కి ముందు నెవర్ వాడుతూ చెప్తారు. చూడండి, ఐ నెవర్ థింక్ బ్యాడ్ అబౌట్ హర్. నేను ఆమె గురించి ఎప్పుడూ చెడుగా ఆలోచించను. షీ నెవర్ సేస్ అగెనిస్ట్ మీ. ఆమె నాకెప్పుడు వ్యతిరేకంగా చెప్పదు. హర్ బ్రదర్ నెవర్ అలోస్ హర్ టు టాక్ టు మీ. ఆమె అన్నయ్య నాతో మాట్లాడడానికి ఆమెనెప్పుడు అనుమతించడు.
షీ నెవర్ బిలీవ్స్ ఎనీబడి. ఆమె ఎవరినీ ఎప్పుడు నమ్మదు. వీ నెవర్ ట్రై టు డిపార్ట్. మేమెప్పుడు విడిపోయే ప్రయత్నం చేయము. ఐ నెవర్ ఫర్గెట్ ఎనీథింగ్. నేను ఎప్పుడూ ఏది మరవను. ఈ రకంగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ ప్రతిరోజు జరిగే పనులే కాకుండా మనిషి ఎదురుగా మాట్లాడే మాటలు, ఒకరి అలవాట్ల గురించి చెప్పేటప్పుడు ఎల్లప్పుడూ జరిగే పనులు, అప్పుడప్పుడు ఎప్పుడూ జరగని పనులన్నిటినీ ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ద్వారానే చెప్పవచ్చు.